గుడ్ మార్నింగ్ అండి. మరి ప్రత్యేకంగా ప్రతిదినము ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని ప్రజలందరికీ నా మెండు కృతజ్ఞతలు. చాలామంది బలపడుతున్నందుకు దేవునికి స్తోత్రం. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. మరి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి, ప్రియులారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో ఆయన వారిని ప్రేమించి అంత మాత్రం కాదు, వారిని ఆశీర్వదించి మిమ్మల్ని ఆశీర్వదిస్తానంట, అభివృద్ధి కూడా చేస్తానంట. కాబట్టి ఒకవేళ ఇన్ని దినాలు నీ యొక్క ప్రయత్నాల్లో ఓడిపోయాము, నువ్వు చేసిన వ్యాపారంలో నష్టపోయాము, ఒకవేళ నీవు కలిగినటువంటి ఆర్థికమైన స్థితిలో ఎంతో అప్పుల్లో కూరుకుపోయాము, దేవుడు అన్నాడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో వారిని ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ఈ దినము మీరు ఏ పని తలపెట్టారో ఆ పనిని ఆయన ఆశీర్వదిస్తారు. ఒక ఇంటి పని అయితే ఇంటి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వివాహ పని అయితే ఆ వివాహ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మీ యొక్క ఇంటిలో మంచి కార్యం అయితే ఆ మంచి కార్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ యొక్క పిల్లలు చదువుకున్నట్లయితే ఆ చదువుని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. మీ యొక్క శాలరీని కూడా దేవుడు ఇంక్రీజ్ చేస్తానంటున్నాడు. కాబట్టి దిగులు పడద్దు, భయపడద్దు, కలవరపడద్దు. దేవుడు ఆశీర్వదించే దేవుడు నీకున్నాడు. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆయనకి ప్రార్థించి, ఆయన వెంబడించు, ఆయనకి నీ బాధలు చెప్పుకో, ఆయనకి నీ కష్టాలు చెప్పుకో, నీ మనసులో ఉన్నది ఆయనతో చెప్పుకో. ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా నేను అభివృద్ధి పరుస్తాను. వెనకడుగు వేయొద్దు, లోకస్తుల యొక్క మాట వినొద్దు. నీకు ఆయనకి మధ్య ఉన్న ఆ యొక్క సంబంధం అలాగనే కొనసాగాలి. దేవుని కృప తోడులాగా ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. ఎంతోమంది హాస్పిటల్లో అనారోగ్యంతో, టైఫాయిడ్, మలేరియాతో బాధపడుతున్నారు, వారిని స్వస్థపరిచాను. ఈ దినం ఎవరైతే సూసైడ్ చేసుకొని ప్రభా సిద్ధంగా ఉన్నారో వారిని యేసు నామంలో ఆపినైనా వారిని రక్షించు నా ప్రభా. యవన బిడ్డల్ని రక్షణకు దయచేయండి. ఎంతోమంది నా ప్రభా నైనా ఇదిగో తండ్రి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారు, వారికి సహాయం చేయండి నా ప్రభా. కుటుంబ కలహాలతో ఉన్నారు, వారికి సమాధానం దయచేయండి. కోర్టు కేసులు ఉన్నారు, పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నారు, వారికి తండ్రి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.